వారు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనుకుంటున్నారు. నేను ఎలాగైనా ఆ ఉద్యోగాన్ని పొందుతాను. ఆమె ఎలాగైనా తన చదువును పూర్తి చేయాలనుకుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఎట్ ఎనీ కాస్ట్‌ను ఉపయోగిస్తాం. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సెంటెన్స్ ప్లస్ ఎట్ ఎనీ కాస్ట్. సెంటెన్స్ ప్లస్ ఎట్ ఎనీ కాస్ట్. నేను ఎలాగైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. నేను ఎలాగైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఐ మస్ట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్. ఐ మస్ట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్. ఐ మస్ట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అంటే నేను ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా. ఐ మస్ట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్ అంటే నేను ఎలాగైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. వారు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనుకుంటున్నారు. వారు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనుకుంటున్నారు. దే వాంట్ టు విన్ ద మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్. దే వాంట్ టు విన్ ద మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్. దే వాంట్ టు విన్ ద మ్యాచ్ అంటే వారు మ్యాచ్ గెలవాలనుకుంటున్నారు. అట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా. దే వాంట్ టు విన్ ద మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్ అంటే వారు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనుకుంటున్నారు. మనం ఎలాగైనా పర్యావరణాన్ని కాపాడాలి. మనం ఎలాగైనా పర్యావరణాన్ని కాపాడాలి. We must save the environment at any cost. We must save the environment at any cost. నేను ఎలాగైనా ఆ ఉద్యోగాన్ని పొందుతాను. నేను ఎలాగైనా ఆ ఉద్యోగాన్ని పొందుతాను. I will get that job at any cost. I will get that job at any cost. ఆమె ఎలాగైనా తన చదువును పూర్తి చేయాలనుకుంది. ఆమె ఎలాగైనా తన చదువును పూర్తి చేయాలనుకుంది. She wanted to complete her studies at any cost. She wanted to complete her studies at any cost. అతడు ఎలాగైనా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఎలాగైనా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. He decided to start his own business at any cost. He decided to start his own business at any cost. అతడు తన స్నేహితుడికి ఎలాగైనా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అతడు తన స్నేహితుడికి ఎలాగైనా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.